నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాండ్లకోయలోని ఫారెస్ట్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్తో కలిసి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, భవిష్యత్తు తరాలను కాపాడుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులం అవుదామని అన్నారు. మన దృశ్యం సార్, ఇది మన యాదగారిపల్లి దగ్గర మన కీసర దగ్గర ఉంటుంది సార్. ఇది జూ అథారిటీ నుంచి కూడా పర్మిషన్ వస్తుంది సార్. దీనికి ఇంకోటి స్నేక్ రెస్క్యూ సెంటర్ అని మనకు బోరంపేటలో అది కూడా జూ అథారిటీ నుంచి, అది కూడా పబ్లిక్ అంటే అందులో ఓన్లీ మనము రెస్క్యూ చేస్తాం సార్. రెస్క్యూ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ప్రతి నెల 300 పాములు వదిలిపెట్టాం అడవులలో. ఈ మన దగ్గర కాదు, తీసుకెళ్ళి అనంతగిరి కానీ లేకపోతే ఏటి అచ్చంపేటలో కానీ లేకపోతే అమరాబాద్లో కానీ అక్కడ వదులుతుంటాం. వాళ్ళు పెద్దగానే కదా ఇస్తారా? ఏం మనం ఇప్పుడు ఏంటంటే సార్, అంటే మన హైదరాబాద్ పెరుగుతుంది కదా, పాము వచ్చిందని చెప్తారు, వీళ్ళు పోయి పట్టుకొచ్చేస్తారు. పట్టుకొచ్చి ఇక్కడ దాన్ని మంచి చెడు చూసి 15 రోజుల తర్వాత వదులుతారు. సో అట్లా ప్రతి నెల మనం 170 నుంచి 300 పాములు వేరే దగ్గర. ఇదే మామూలుగా మనం లేబర్ అంటున్నారు సార్, అంటే మా మెయింటైన్ చేస్తారు సార్ ఇవన్నీ. చైర్మన్ లో పిరం పిరం చెట్టు పెట్టి సార్, చంద్రమాసం పెడితే బోత్ చెట్టు పిరం బంగారం కంటే పిరం అవుతుంది. పెట్టి రాదు, పెద్ద మందు లెక్క పనిచేస్తుండేది. దీవా కిషన్ రెడ్డి సేవ చేయవా మనకు. అధికారులంతా రావాలి, వెనక పోయి తినరా పాపము. వెనక్కి